నమస్కారం. ఈరోజు నేను వచ్చాను పేదల తిరుపతి అయిన కురుమూర్తి జాతరకి. ఈ జాతర విశేషాలేంటి, ఇక్కడ సుమారు ఉద్దాల ఉత్సవం అంటే స్వామివారి పాదుకల ఉత్సవం జరిగే ఒక్కరోజే 5 లక్షలకు పైగా జనం వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. మరి మొత్తంగా నెల రోజుల పాటు ఈ జాతర ఎట్లా జరుగుతుంది, స్వామివారికి ఎట్లాంటి పూజ విశేషాలు జరుగుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. పేదల తిరుపతి, తెలంగాణ తిరుపతిగా పిలువబడే కురుమూర్తి జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కార్తీక మాసంలో జరుగుతుంది ఈ జాతర కాబట్టి మెట్ల మీద ప్రధాన ద్వారం, కురుమూర్తి గుట్ట పైకి వెళ్ళటానికి ఉన్న ప్రధాన ద్వారం దగ్గర మెట్ల మీదే కార్తీక దీపాలని పెట్టి మహిళా భక్తులందరూ స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ ఈ కురుమూర్తి జాతర కార్తీక మాసంలో జరుగుతున్నందున కార్తీక దీపాలే కాదు, మహా కుంభ దీపం కూడా ఈ గుట్ట పైన మనం ఇందాక చెప్పుకున్నట్లు వెలిసి ఉంటుంది. మనం కూడా ఈ మెట్ల మార్గం ద్వారా స్వామివారి గుట్టపైకి చేరుకుందాం. ఏడు 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ కురుమూర్తి జాతరకు ఈ జాతర సమయంలో తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. ఆ భక్తుల కోసం సుమారు 250 వరకు మెట్లను ఏర్పాటు చేశారు. ఇవి ఎక్కుడు మెట్లు, ఇవి స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్లే మార్గం. అటువైపు దిగుడు మెట్లు ఉన్నాయి, అవి దర్శించుకున్న భక్తులు దిగటానికి ఏర్పాటు చేసినవి. సుమారు 250 వరకు ఎక్కటానికి, అటువైపు దిగటానికి 250కి పైగానే మెట్లను ఏర్పాటు చేశారు. సప్తగిరులపై కురుమతిగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి వెళ్లే మెట్ల మార్గంలో మొదట మనకు దర్శనమిచ్చేది హనుమంతుడు. ఇక్కడ ఆంజనేయ స్వామికి సపరేట్ గా ఒక ఆలయం ఉంది. ఆ ఆలయం దగ్గరికి రాగానే మొదట భక్తులందరూ హనుమంతుని దర్శించుకొని ఆ తర్వాతే కురుమతిని దర్శించుకోవడానికి వెళ్తున్నారు. కురుమూర్తి జాతరలో ప్రధానంగా స్వామివారి దర్శనం తర్వాత మనకు 2 ప్రధాన ఘట్టాలు కనిపిస్తాయి, వినిపిస్తాయి. అవి ఉద్దాల ఊరేగింపు, అలాగే ఉద్దాల ఉత్సవం. ఉద్దాల ఉత్సవం అంటే స్వామివారి పాదుకలు, ఇప్పుడు ఆ పాదుకలతో అందరూ తీసుకునే ఆశీర్వచనం అనొచ్చు దాన్ని. స్వామివారి ఆశీర్వచనం కావాలి అనుకునే చిన్న పెద్ద వయసుతో సంబంధం లేకుండా వచ్చి స్వామివారి ఆశీర్వచనం తీసుకుంటారు. చిన్నపిల్లలైతే వాళ్ళలో ఉన్న భయం పోతుంది, పెద్దవాళ్ళైతే మా పాపాలు పోతాయి అని నమ్ముతారు. అలాగే స్వామివారి కరుణా కటాక్షాలు మా మీద ఉండాలి అని కోరుకునే ప్రతి భక్తుడు కూడా వచ్చి ఈ పాదుకల ద్వారా ఆశీర్వచనం తీసుకుంటారు. ఈ పాదుకల్ని భారీ బందోబస్తు మధ్య, లక్షలాది మంది జనం మధ్యలో మహా ప్రజా అధినేతలు, రాజకీయ నాయకులు వచ్చినప్పుడు ఉత్సవాలను చేస్తారు. అది ఈ కురుమూర్తి జాతరలో ప్రధాన ఘట్టంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆ స్వామివారి పాదుకలను కూడా మనం స్పష్టంగా చూసే ప్రయత్నం చేద్దాం. మనం స్వామివారి పాదుకలను చూస్తున్నాం. ఈ ప్లేస్ ఏదైతే ఉందో స్వామివారిది బొట్టన వేలు పెట్టుకునే ప్రాంతం. ఇదంతా స్వామివారి పాదుక షేప్ ని మనం గమనించవచ్చు. ఈ పాదుకల్ని, ఈ చాటని తయారు చేయడానికి, ఈ చాటను తయారు చేసే మేదరి వర్గం వేరే ఉంటుంది, పాదుకలను తయారు చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఈ ఇరు వర్గాలు కలిసి చేసిన వృత్తి వ్యాపారాల నేపథ్యంలో ఈ పాదుకలు ఇక్కడ వరకే చేరుకుంటాయి. ప్రతి సంవత్సరం మొత్తం కూడా స్వామివారి దర్శనంకి వచ్చే ప్రతి భక్తుడు కూడా స్వామివారి పాదుకల చేత ఆశీర్వచనం తీసుకుని ఇక్కడి నుంచి వెళ్తారు. స్వామివారి పాదుకలతోటి ఆశీర్వచనం ఇచ్చే మహిళతో మాట్లాడదాం. సుమారు ఎంతమందికి రోజు ఆశీర్వచనం ఇస్తావు? 1000 మందికి అక్క. 1000 మందికి. అబ్బాయిని గట్టి కొడుతున్నావు, అమ్మాయిని మెల్లగా కొడుతున్నావు? అదేం లేదు అక్క, వాళ్ళు ఏమంటారు, కావాలని కొట్టించుకుంటారు. గట్టి కొట్టమంటారా? కావాలని. ఇది మీ వంశము చాలా ఏళ్ల నుంచి ఇది చేస్తుందా మీరు? ఎన్ని కాలం నుంచి చేస్తుంది. ఎన్ని గంటలు నిలబడతావు ఇట్లా ఆశీర్వాదం ఇవ్వడానికి? 2-3 గంటలు తర్వాత ఇంకొకరు వస్తారా? ఎక్కువ రష్ ఎప్పుడు ఉంటారు? ఉద్దాల రోజు, ఉద్దాల ఉత్సవం రోజు. ఆ రోజు శనివారం. ఎంతమంది వస్తారు? లక్షల్లో వస్తారా? మరి 3 గంటలు సరిపోతుందా అంతమంది రష్ ఎక్కువ ఉన్నప్పుడు? ఎక్కువ ఉన్నాం కదక్క, మారుస్తుంటాం. 3 గంటలు మార్చుకుంటూ కొడతారా? కొంతమంది కావాలని గట్టి గుట్టు అంటారు కదా, ఎందుకు? ఆశీర్వాద కోసం. గట్టిగా అంటే ఏముంటే పోతుంది? శని దోషాలు అట్లా కూడా పోతాయి అని కొట్టించుకుంటారు. ఎందరు ఫ్రెండ్స్ లెక్క వస్తారు కదా, ఇప్పుడు ఈ నెల రోజులు కాకుండా మిగతా రోజుల్లో కూడా జనాలు వచ్చి ఇది చేయించుకుంటారు. అమావాస్యకు ఫుల్ ఉంటారు, శనివారం ఫుల్ ఉంటారు, ప్రతి రోజు వస్తూనే ఉంటాం మేము కూడా. ఇది మెయిన్ స్వామివారి పాదుకలు కదా, ఇది ఓన్లీ ఆశీర్వచనం ఇవ్వడానికి? అమ్మవారివి. అమ్మవారివి. ఇవి స్వామివారివి, ఇవి అమ్మవారివి.
ఇవి అమ్మవారివి. అమ్మవారి ఒక చాటలో పెట్టుకొస్తారు, స్వామివారి ఒక చాటలో పెట్టుకొని వస్తారు. ఇవి సైజు మనం చిన్నగా ఉంది, ఇది అమ్మవారి పాదాలుగా చూస్తున్నారు. ఈ సైజు స్వామివారివి చాలా పెద్దగా ఉన్నాయి, ఇవి స్వామివారి పాదాలుగా చూస్తున్నారు. కానీ ఆశీర్వచనం మాత్రం అమ్మవారి పాదుకల నుంచే ఇస్తున్నారు. అది ఇవ్వటానికి సుమారు 4 నుంచి 5 గంటల పాటు ఒక మహిళ నిలబడి కంటిన్యూగా, అంటే జనాలు ఎక్కువ ఉన్నప్పుడు వందల సంఖ్యలో వచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వచనం ఇచ్చి వీళ్ళ షిఫ్ట్ వైజ్ గా 4 గంటలకు ఒక షిఫ్ట్ వైజ్ గా ఎంతమంది ఉంటారు మీరు ఆశీర్వచనం ఇచ్చే? మీ అందరూ 4 కుటుంబాలు ఉంటాయి. 4 కుటుంబాలు. ఇక మీరే తరతరాల నుంచి? మేమే తరతరాల నుంచి మేమే ఒకరం అనమాట. 4 కుటుంబాలు వాళ్ళే చేస్తూనే ఉంటారు. ఈ చాట ఎవరు తయారు చేస్తారు? పల్లమారి పలమారి చాట వాళ్ళు మేదరోళ్ళు తయారు చేస్తారు. వాళ్ళు చాట మాత్రమే తయారు చేస్తారు. ఇవి తయారు చేసేది ఎవరు? వడ్డీమాల వాళ్ళు. వడ్డెమారు. మీరు వడ్డెమారు. ఈ రెండు ఎవరికి వాళ్ళకి సపరేట్. సెపరేట్. రెండు కూడా చాటల్లోనే తీసుకొస్తారా? అమ్మవారివి, స్వామివారివి, అయ్యవారివి. కానీ చాట మాత్రం పలమారు నుంచి పల్లకి ఇలా ట్రాక్టర్లో తీసుకొస్తారు అనమాట. స్పెషల్ గా తీసుకొస్తారు ఇవి చాటలు మాత్రమే. స్పెషల్ గా తీసుకొచ్చిన తర్వాతనే చాట వచ్చింది అంటే ఇంకా ఉద్దాలు చాటలో పెట్టాల్సిందే. చాటతోనే స్టార్ట్ అయినట్టు జాతర. పలమారు నుంచి పల్లకిలో తీసుకొస్తారు అనమాట. చాట వస్తుందంటే ఇంకా ఈ ప్రజలు ఉరుకుతుంటారు. మొక్కడానికి చాట మొక్కడానికి అంత ఉరుకుతే ఇంకా పాదాలు మొక్కడానికి వేల మంది వస్తారు. ఇది ఊరేగింపుగా తీసుకొచ్చే ఈ చాటలో ఉన్న పాదుకల్ని తాకితే చాలు మాకు మోక్షం వస్తుంది, తాకితే స్వయంగా స్వామి అమ్మవార్లు మమ్మల్ని దీవించినట్లే అని భావించే భక్తులందరూ ఆ ఊరేగింపులో లక్షలాదిగా వీళ్ళు ఇవి తాకడానికి, మొక్కించుకోవడానికి, ఇట్లా ఆశీర్వాదం తీసుకోవడానికి ఎగబడతారన్న విషయం మనకి ఇక్కడ మహిళలు చెప్తున్నారు. ఈ కురుమూర్తి గుట్టపై వెలిసిన వెంకటేశ్వర స్వామిని కురుమతి రాయుడుగా ఇక్కడి భక్తులు పిలుచుకుంటారు. ఈ కురుమతి రాయుడు వెలిసిన ప్రధానమైన గుట్ట ఇదే. ప్రధాన ఆలయం మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ ప్రధాన ఆలయంలోని స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని భక్తులు పులకించిపోతారు. కురుమూర్తి ఆలయ ప్రధాన గర్భాలయం ముందున్న ధ్వజస్తంభాన్ని మనం చూస్తున్నాం. మొదట ధ్వజస్తంభాన్ని దర్శించుకొని ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తున్నారు. కురుమూర్తి అనే గుట్టపై వెలిసిన 700 సంవత్సరాల చరిత్ర కలిగిన కురుమతి రాయుడి గర్భాలయం దగ్గరకు వచ్చాము. స్వామివారిని దర్శించుకున్నాం. వెంకటేశ్వర స్వామి కురుమూర్తి కొండపై స్వయంభూగా వెలిసిండ్రు. గర్భాలయం దగ్గర మనం ఉన్నాం. ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు, మాట్లాడదాం. ఈ స్వామి విశిష్టత. నా పేరు వెంకటయ్య ఆచార్యులు, శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు. బ్రహ్మోత్సవాలు కార్తీక మాసంలో జరుగుతాయి. 1 నెల రోజుల పాటు ఉంటుంది. అయితే ఈ యొక్క మొదలు కాంచనగోళ స్వామి వెలిసిన తర్వాత ఇక్కడ ముఖ్య వంశీయులైన రాజవంశస్థులైన శ్రీ రాజా సోమభూపాల్ గారు ఈ యొక్క గుడి స్థాపన చేయడం జరిగింది. ఇక్కడ మెట్ల మార్గం కానీ ఈ యొక్క స్వామివారికి అలంకరించిన వస్తువులు కూడా వాళ్ళు సమర్పించినవే. ఆ వస్తువులని మనము అలంకారోత్సవంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అయితే ఈ యొక్క చరిత్రకు వచ్చేసరికి శ్రీనివాసుడు ఆకాశరాజు కూతురు అయిన పద్మావతిని వివాహమాడగోరి స్వామి దగ్గర ధనము లేనందున, లక్ష్మి లేనందున ఆ యొక్క ధనము కుబేరుని దగ్గర అప్పు తీసుకొని ఆ యొక్క ధనముతో స్వామివారి వివాహం చేసుకుంటాడు అనమాట. చేసుకున్న తర్వాత ఆ యొక్క ధనమును మన అశ్వత్థరాజుతో పత్రం రాయించి సంవత్సరానికి వడ్డీ మాత్రమే చెల్లిస్తానని పత్రం రాయించుకుంటాడు. ఆ విధంగా సంవత్సరానికి ఒకసారి వడ్డీ చెల్లిస్తానని చెప్తాడనమాట స్వామివారు. ఆ విధంగా చెప్పి స్వామివారు వివాహం అయిన తర్వాత ఆనందగిరి అంటే నీటి తిరుమలని ఆనందగిరి, అక్కడ స్వామివారు అక్కడ స్థిరపడి భక్తులకు దర్శనం ఇస్తుంటాడు అనమాట భక్తులకు. అట్లా సంవత్సరం గడిచేసరికి ఆ కుబేరుడు స్వామి దగ్గరకు అప్పు కొరకు వస్తాడు. అప్పు దగ్గరికి వచ్చి సంవత్సరం తర్వాత వస్తాడు. వచ్చిన తర్వాత స్వామి యొక్క ముఖద్వారం ద్వారా కూర్చొని స్వామి రాక కొరకు వెయిట్ చేస్తారన్నమాట. మధ్యాహ్నం 1 సమయం అయ్యేసరికి కూడా స్వామివారు రారు. ఇంకా అక్కడికి రాకపోయేసరికి కుబేరుడు ఏం చేస్తాడు, నిద్రావస్థలోకి వెళ్ళిపోతాడు. స్వామివారి యొక్క ముఖద్వారం దగ్గర కూర్చొని స్వామి రాక కొరకు వేయించేసి నిద్రావస్థలోకి పోతాడు అనమాట. ఆ నిద్రావస్థలోకి పోయిన తర్వాత అప్పుడు శ్రీనివాస స్వామి పద్మావతి సమేతంగా తన యొక్క ప్రతిమను అక్కడ ఆనందగిరి పైన ఉంచి ఆయన అక్కడి నుంచి బయలుదేరి ఉత్తరాభిముఖంగా ప్రయాణం కొనసాగించి ఆ రాత్రి సమయంలో వస్తుండగా బ్రహ్మ రుద్రేంద్రులు ఇద్దరు ప్రత్యక్షమై స్వామివారు ఇంత రాత్రి సమయంలో వెళుతున్నారన్న ఉద్దేశంతో
స్వామివారికి బాట కొరకు వెలుతురు కావాలనే ఉద్దేశంతో ఆకాశం నుండి ఆ యొక్క ఉల్కలు ప్రయోగించడం వల్ల వెలుతురు వస్తుంది కదా, ఆ యొక్క ఉల్కలు ప్రయోగించి శబ్దాలు చేస్తూ మన యొక్క జంతువులు ఏమైనా రాకుండా అని చెప్పేసి స్వామివారికి దారి కొరకు వెలుతురు ప్రయోగిస్తారు. అట్లా ప్రయోగించే స్వామి రాంగ ఏమవుతుంది, మన కృష్ణానది తీరమున స్వామివారు సిద్ధ తీరుతారు అనమాట. అక్కడ స్వామివారు నిత్యకృతిని నెరవేర్చుకొని స్వామివారు సిద్ధ తీరి ఇంకా అక్కడ నుంచి ఇంకా ప్రయాణం సాగించాలి కనుక, ఆ అడవిలో సాగించాలి కనుక ఆ కృష్ణమ్మవారు ప్రత్యక్షమై స్వామి మీరు ఇంత రాత్రి సమయంలో ఈ యొక్క అడవిలో ఎలా వెళ్తారనే ఉద్దేశంతోన ఆ యొక్క కృష్ణమ్మ స్వామివారికి పాదుకలను బహుకరిస్తుంది. ఆ యొక్క పాదుకలు ఈరోజు మనం చేసేదే ఉద్దాలోత్సవంగా భావిస్తాం అనమాట. అయితే స్వామివారు ఆ పాదాలు వేసుకొని నడుచుకుంటూ వస్తుంటారు అనమాట. ఆ యొక్క అడవిలో వస్తూ స్వామివారికి అలసర వచ్చి ఒక చెట్టు కింద ఒక ఒత్తులో కూర్చుంటాడు అనమాట. కూర్చుని ఉత్తరాభిముఖంగా ఇక్కడ కూడా కురుమతిలో వెలిసిన కొండలు కూడా ఆనందగిరి కొండలే ఒకప్పుడు, ఇక్కడ కూడా వెలిసినాయి అవి. అయితే ఈ కొండల దగ్గర చూసి ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందనే ఉద్దేశంతో స్వామివారి ఇక్కడ ప్రయాణం కొనసాగిస్తూ అలసట నుంచి కూర్చుంటాడు. ఇంకా ఇంత దూరం ప్రయాణించాలి అనే ఉద్దేశంతో తన యొక్క వాహనమైన గరుత్మంతుని ఆవాహన చేసి ఆ యొక్క గరుత్మంతుని పైన పద్మావతి సమేతంగా వేంచేస్తారన్నమాట. ఈ యొక్క గుట్టలకు ఆనందగిరి కొండలకు వచ్చేసి ఇక్కడ ప్రశాంతంగా ఉందనే ఉద్దేశంతో లక్ష్మీదేవి కూడా ఇక్కడనే వెలుస్తుందనే ఉద్దేశంతో వచ్చి అక్కడ కింద పాదుకలు ఇడిసి కాంచన గుహని స్వామివారి కాంచన గుహ ఉంటుంది. ఇక్కడనే స్వామివారు స్థిరంగా నిలిచి ఇక్కడ కూడా భక్తులకు దర్శనమిస్తూ ఇక్కడ వచ్చే ధనము కూడా ఇక్కడ నుంచి కుబేరునికి వడ్డీ చెల్లిస్తానని ఇక్కడ కూడా స్థిరపడి ఆ విధంగా దర్శనం ఇస్తున్నాడు అనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ ప్రధాన ఘట్టాలు ఉద్దాలోత్సవం కూడా ప్రధాన ఘట్టాలు 3 ఉంటాయి ఇక్కడ. ఒకటి మన కళ్యాణోత్సవం ఉంటుంది, తర్వాత అలంకారోత్సవం ఉంటుంది, ఉద్దాలోత్సవం ఉంటుంది అనమాట. ఇక్కడ ఉద్దాలోత్సవానికి లక్షలాది మంది భక్తులు వస్తారు. మన ఈ రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నమాట. అదేవిధంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు ముఖ్యంగా పాడ్యం నుంచి సేవలు స్టార్ట్ అవుతాయి. మనకు 7 వాహనాలు సప్తాహికం అంటే 7 అట్లా 7 వాహనాల పైన స్వామివారు ఊరేగిస్తారు. పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం. మొదటి రోజు మయూర వాహనము, హంసవాహనము, శేషవాహనము, గజవాహనము, అశ్వవాహనము, హనుమద్వాహనము, గరుడ వాహనం. చివరి రోజు చక్రస్నానం కూడా ఉంటుంది ఆ రోజు. ఆ విధంగా బ్రహ్మోత్సవాలు కొనసాగితే ఇంకా నెల రోజుల పాటు కొనసాగుతుంటుంది. రీసెంట్ గా సీఎం దర్శించుకున్నారు స్వామివారిని. ఇంత ముందు ముఖ్యమంత్రులు దర్శించుకున్న దాఖలాలు ఉన్నాయా? లేదు, ఇంతకుముందు కూడా ఈ యొక్క ఆలయ చరిత్రలో, ఈ కురుమూర్తి స్వామి ఆలయ చరిత్రలో ఇప్పటి వరకు ఒక సీఎం కూడా ఎవరు దర్శించుకోలేదు. మొదటిసారి సీఎం రేవంత్ రెడ్డి గారు దర్శించుకున్నారు. అయితే గతంలో పాత గుడి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి దర్శనం చేసుకున్నారు. మొదటి సీఎంగా రాత్రి సాయంకాల టైంలో వచ్చి తెలంగాణకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దర్శించుకున్నారు. మరియు ఇప్పుడు సెకండ్ మన రేవంత్ రెడ్డి గారు అదే ఆలయ తరఫున స్థానిక ఎమ్మెల్యే గారు మధుసూదన్ రెడ్డి గారు అందరు కలిసి సీఎం గారిని ఆహ్వానించి దర్శనం చేసుకొని ఈ యొక్క గుడికి ఏదో కొద్దిగా నిధులు సమకూర్చి ఒక డెవలప్మెంట్ గురించి మాట్లాడి వాళ్ళు కూడా తోలుకొచ్చిండ్రు. మునుపటి సంవత్సరాలతో పోలిస్తే ఈ సంవత్సరం భక్తులు ఏ స్థాయిలో ఉన్నారు? అధికంగా ఉన్నారా, తగ్గినరా? స్వామివారి యొక్క భక్తులు ఎప్పటికీ వస్తున్నారు. ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క ముడుపులు ఉంటాయి, వస్తుంటారు, దర్శనం చేసుకుని పోతుంటారు. కాకపోతే కొంతమేరకు ప్రభుత్వం కూడా సహకరించి ఉచిత బస్సులు వేసినందుకు కూడా కొద్దిగా పెరిగే అవకాశం ఉందని అనుకుంటున్నాం. కురుమూర్తి ఆలయంలోని వెంకటేశ్వర స్వామి గర్భాలయం ముందు మనం ఉన్నాం. సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే కార్తీక మాసంలో జరిగే ఈ జాతర, కురుమూర్తి జాతర సమయంలో మాత్రమే స్వామివారికి అలంకరించిన బంగారు ఆభరణాలను బ్యాంకు నుంచి బయటకు తెస్తారు. అప్పటి వరకు కూడా సంవత్సరం పొడవునా ఆత్మకూరులోని ఒక ప్రత్యేక బ్యాంకులో అవి లాకర్లో భద్రపరిచి ఉంటాయి. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కార్తీక మాసంలో ఆ ఆభరణాలని స్వామివారికి అలంకరిస్తారు. ఈ అలంకరణలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఈ కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు తెలంగాణనే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి దర్శించుకుంటారు. కురుమతి రాయుడిగా పిలువబడే వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం పక్కనే ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారు భక్తులు. అమ్మవారు, స్వామివారు ఇద్దరు కూడా ఇక్కడ స్వయంభూగా వెలిశారు. స్వామివారి స్వయంభూ విగ్రహాన్ని దర్శించుకున్న అనంతరం భక్తులంతా అమ్మవారి స్వయంభూ రూపాన్ని కూడా దర్శించుకుంటారు.
పూజారి గారు, అమ్మవారి విశిష్టత, అమ్మవారి గర్భాలయం గురించి. స్వామి యొక్క ఎదపై లక్ష్మీదేవి కూడా ఉంటుంది. స్వామి ఆ విధంగా ఉన్నప్పుడు వైకుంఠమున భృగు మహర్షి కోపావేశాలతో పోయి స్వామివారికి ఎదపైన తంతరు అనమాట. స్వామివారి ఎదపై కాలు మోపుతారు. మోపినప్పుడు అప్పుడు స్వామివారు ఏం చేస్తారు, ఆయన ఒక గురువు అనే ఉద్దేశంతో ఆ యొక్క భృగు మహర్షికి ఆయన పాదానికి నమస్కారం చేస్తారు. అప్పుడు లక్ష్మి కోపగించి, స్వామి ఇంత అవమానం జరిగినా కూడా మీరు వారిని నమస్కరిస్తున్నారు, నాకు ఈ అవమానం జరిగింది కనుక నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, మ్యారేజ్కి వెళ్ళిపోతాను అనమాట. అప్పుడు పద్మావతి సమేతంగా వివాహం చేసుకున్నప్పుడు ఆ యొక్క లక్ష్మి అలిగిపోయిన తర్వాత ఆమెకు ఆ యొక్క వివాహానికి ఆహ్వానిస్తారు. ఆహ్వానించి ఆమె లక్ష్మి కావాలని ఆ యొక్క వివాహానికంటే కూడా నేను మీకైతే లక్ష్మి ఇవ్వను, నేను నాకు ఆ అవమానం జరిగింది కనుక నేను ఇవ్వను అని చెప్పేసిన తర్వాత నాకు కుబేరుతో తీసుకుంటాడు. అప్పుడు చేసుకుంటాడు. చేసుకున్నాక ఆమె ఆహ్వానించినందుకు ఆమె వస్తుంది. శ్రీనివాసుని యొక్క వివాహానికి హాజరై తిలకిస్తుంది అనమాట. తిలకించిన తర్వాత ఈ లక్ష్మి ఎట్లానే ఉద్దేశంతో ఆలోచన చేస్తే ఆమె ఏం చెప్తుందంటే, ఈ స్వామివారే చెప్తారు, మీరు ఏ విధంగా అయితే అలిగిపోయినరో ఆ లక్ష్మి ఇవ్వని అంటున్నారు కదా, ఇంకా సరే ఆ రూపకంగా కాకుండా కలియుగం లోపల భక్తులకు ఆ యొక్క ధనమును సమకూర్చి ఆ భక్తుల రూపంలో వచ్చి నా యొక్క ఉండిలేసి కానుకలు సమర్పిస్తారు కదా, ఆ రూపకంగా నేను కుబేరుడికి అప్పు తీసుకుంటానన్న ఉద్దేశంతో లక్ష్మీ వారికి చెప్తారు అనమాట. లక్ష్మి ఆ విధంగా చెప్తారు. ఆ విధంగా లక్ష్మీ సమేతంగా వచ్చి స్వామివారి ఇక్కడ కాంచన గుహలో పిలుస్తారు. లక్ష్మీదేవి కూడా ఒక సపరేట్ ఒక గుహ కావాలనే ఉద్దేశంతో ఆమె కూడా ఈ యొక్క గుహలో వెలిసి స్వామి భక్తులకు దర్శనం ఇస్తుంది అనమాట. పూజారి గారు, ఇదేనా కాంచన గుహ? కాంచన గుహ అంటే స్వామివారు ఉండేది కాంచన గుహ. అది దాని పై భాగంలోనే లక్ష్మీవారికి అనమాట. ఇది ఒక గుహ అనమాట. లక్ష్మీవారు ఇక్కడ స్థిరపడి ఇక్కడ భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మవారు స్వామివారు కాకుండా ఇంకా ఇక్కడ దర్శనీయ ప్రాంతాలు? ఇక్కడ దర్శనీయ ప్రాంతాలు అంటే మనకు స్వామివారు, అమ్మవారు, ఉపాలయాలు, తర్వాత ఉద్దాలు, స్వామివారి యొక్క పాదుకలు, కింద ఆంజనేయ స్వామి, తర్వాత స్వామివారి యొక్క దీపం, గండ దీపం అని చెప్పేసి పైన గుట్ట పైన ఉంటుంది. ఈ గుట్ట కొన మీద దీపం కనిపిస్తుంది, అది కార్తీక దీపం. అదే ప్రాముఖ్యత గురించి నేను చెప్పదలుచుకున్నా. ప్రతి వైష్ణవాలయంలో ఒక దేవాలయం ప్రాంగణం దాటిన తర్వాత దీపస్తంభం అని ఉంటుంది. అక్కడ దీపాన్ని వెలిగిస్తారు అన్నట్టు. అయితే ఇక్కడ దీపస్తంభం ఏర్పాటు చేయడానికి ఆ కాలంలో వీలు లేదు, మొత్తం గుహ యొక్క అన్నట్టు. గుహ ముందర మనకు స్థలం లేదు కాబట్టి పెద్దలు ఏమి నిర్ణయించినారంటే దీపాన్ని అనేటువంటిది పర్వతం యొక్క శిఖరాగ్రం మీద పెట్టాలని నిర్ణయించడం జరిగింది. ప్రతి పండుగకు మరి బ్రహ్మోత్సవాలకు ఒక నెల మొత్తం కూడా దీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపాన్ని వెలిగించడానికి సపరేట్ ఉన్నారు మనుషులు, వాళ్ళకు ఇనాం భూములు ఉన్నాయి. అదేవిధంగా ఈ దేవాలయంలో వాహన సేవలు ఉంటాయి కదా, ఇక్కడ తేరు అనేటువంటిది లేదు, మెట్ల సోపానంలో ఉండేటువంటి దేవాలయం కాబట్టి మనుషులు మోసుకొని వెళ్ళాలి. వాళ్ళని బోయీలు అంట. వాళ్ళు చిత్తకుంట వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా చెరువులు ఇచ్చినారు, భూములు ఇచ్చినారు అన్నట్టు. మరి ఇక్కడ దేవుని కైంకర్యాలు చేయడానికి పూలు తీసుకురావడం కానీ, సామాన్ శుభ్రం చేయడం కానీ, మరి మొత్తం ప్రాంగణం శుభ్రం చేయడానికి దాసులు అని ఉన్నారు. వాళ్ళు ముదిరాజులు అన్నట్టు, అల్లీపురం వాళ్ళు. వాళ్ళకు కూడా భూములు 200 ఎకరాలు భూములు ఉన్నాయి అన్నట్టు. ఈ విధంగా నిత్య కైంకర్యాలు జరగడానికి ఇక్కడ అర్చకులకు కూడా దేవాలయంలో కొంత ఇనాములు కొందరికి ఉన్నాయి, కొందరికేమో శాలరీ బేస్డ్ మీద 96లో 98లో ఫిక్స్డ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. మన అయ్యవారు ప్రధాన అర్చకులు, తర్వాత మిగతా వాళ్ళు విజయాచార్యులు అంటే చెప్పి లక్ష్మీ నరసింహాచార్యులు ఉన్నాడు, అదేవిధంగా సత్యనారాయణాచారి ఉన్నాడు. నెల రోజుల్లో ఈ 4 వారాల్లో ఏ వారం అధిక సంఖ్యలో దర్శించుకుంటారు? ఏ వారం అధిక సంఖ్య అంటే శనివారము, ఆదివారం కూడా, సోమవారం. ఇంకా రేపు శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమి రోజు 15వ తారీఖు రోజు విపరీతంగా లక్షల మంది వస్తారు. ఇక్కడ కార్తీక దీపాలు వెలిగిస్తాం మేము. కార్తీక దీపోత్సవం పూజ చేసి అయ్యవారు పూజ చేసిన తర్వాత కార్తీక దీపాలు వెలిగిస్తారు. గుహ అంత మంటపం అంతా కూడా మన స్వర్ణకాంతిలో వెలిగిపోతుంది ఆ దీపాల. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి దరిదాపుల్లో ఆ పరివారంలో నాన్ వెజ్ అనేది ఇక్కడ మాత్రమే మనం వింటాం, తినటమైనా ఏదైనా, దీని గురించి చెప్పండి. అయితే మీరు నిజం ఒప్పుకోకపోయినప్పటికీ కూడా పర్వతం మీద ఉన్నటువంటి దేవాలయంలో ప్రాంగణంలో ఇక్కడ కూడా అటువంటి పనులు జరగవు. మన భద్రాచలం కావచ్చు, యాదాద్రి కావచ్చు, కానీ తిరుపతి కావచ్చు. కింద తిరుపతిలో కూడా చాలా సందర్భాల్లో దొరికిన సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ అది జిహ్వా చాపాలేము, కొందరు మనుషుల యొక్క జిహ్వా చాపాలనే మనం కాదనలేము, అది వారి యొక్క వ్యక్తిగత అలవాట్లు. అయితే దేవుని స్థలంలో అయితే చెయ్యరు, ఎక్కడ దర్శనానికి ముందు కూడా చెయ్యరు కదా, చెయ్యరు. దర్శనం చేసుకోపోయిన తర్వాత చేస్తారు ఒకటి. ఇంకోటి ప్రతి దేవాలయంలో కింది భాగంలో జరుగుతుంటది అది అట్లా. ఈ దేవాలయం చరిత్ర ఏంటంటే దాదాపు 1600 ఏళ్ళ కిందట కాకతీయుల దగ్గర సామంతులు ఉన్నటువంటి ముక్కర వంశం వాళ్ళు ఆ కాకతీయ రాజ్యం
నవాబు గోల్కొండ నవాబు ఆక్రమించిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఫస్ట్ అమర్జింత ఆత్మకూరులో కోటను నిర్మించుకొని ఈ దేవుని వాళ్ళు ఇలవెలుపుగా మార్చుకొని ఇక్కడ కొన్ని వాళ్ళు గర్భాలయం నిర్మించడము, గుహలో ఉండే స్వామి గర్భాలయం, తర్వాత ముఖమంటపం నిర్మించినారు. తర్వాత ఈ మెట్లు కూడా వాళ్ళు చేసినవే చరిత్ర. ఇప్పటికి కూడా ముక్కర వంశం వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలంకారం రోజు ఫస్ట్ దర్శనం దొరవారికే చేపిస్తాం మేము. ప్రస్తుతం ఉన్నటువంటి దొర ఇప్పుడు శ్రీరామ్ భూపాల్ అంటే చెప్పి ఆయన ఈ దేవాలయానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆయన పేరు శ్రీరామ్ భూపాలు. వాళ్ళ నాన్నగారు సోంభూపాలు, అది సీతారాం భూపాలు, శ్రీరామ్ భూపాలు. కంటిన్యూగా 1600 ఏళ్ళు వాళ్ళు ఈ దేవాలయాన్ని వాళ్ళు పోషకులుగా ఉన్నారు. 3 పూటల నైవేద్యం స్వామికి బాలభోగము దద్దోజనం ఉంటది, మధ్యాహ్నం మహానైవేద్యం ఉంటది, ఇంకా మళ్ళీ సాయంకాలం కూడా అల్ప నైవేద్యం ఉంటుంది. నెవర్ క్లోజ్ ద టెంపుల్ ఇన్ ద 365 days. డైలీ ఫ్రమ్ 6 o'clock to ఈవినింగ్ 6 o'clock. బట్ ఇన్ ద బ్రహ్మోత్సవాల టైం 9 or 9:30. 9. The endowment is fixed the 9. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కొంతమంది భక్తులు మనతో ఉన్నారు, మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారండి? హైదరాబాద్ నుంచి. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా? 3 years నుంచి. 3 years నుంచి. ఎట్లా అనిపిస్తుంది జాతర? చాలా బాగుంటుంది. బాగుందా? ఏర్పాట్లు ఎట్లున్నాయి? బాగున్నాయి. ఎట్లా వచ్చిండ్రు మీరు అందరూ? వెహికల్ కార్లు వచ్చాం. అంటే జన్స్ అందరు కలిసి అనుకొని వచ్చారా? ఓకే. అంటే ఇక్కడ ఈ జాతర గురించి మీకు తెలిసిన గొప్ప విషయం ఏంటి? ప్రతి సంవత్సరం ఒక నెల రోజుల పాటు జరుగుతుంది. కార్తీక మాసంలో మంచి ఇక్కడ పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి నమ్ముతాము. మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఇక్కడ. ఇది తెలంగాణలో ఏ జాతర కూడా నెల రోజుల పాటు జరిగింది లేదు, ఇదే మొదటిది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా. అంటే మేము దూరంకెళ్ళి ప్రతి సంవత్సరం వస్తాము, మంచిగా ఉంటుంది. వచ్చి మంచిగా దేవుని దర్శనం చేసుకుంటాం. భక్తులందరూ ఇక్కడికి వచ్చి స్వామి అమ్మవార్ల దర్శనాలు, అలాగే పాదుకలతోటి శ్రీవారి పాదుకల దగ్గర ఉన్న అమ్మవారి పాదుకలతోటి ఆశీర్వచనం కూడా తీసుకుంటున్న పరిస్థితి. ప్రత్యేక మొక్కులు చెల్లించుకునే కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటి మొక్కు? అమ్మవారికి వడి బియ్యం. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు మీరు టెంపుల్ కి? చిన్నప్పటి నుంచి. చిన్నప్పటి నుంచి. ఏం నచ్చుతుంది కురుమూర్తి జాతరలో? దేవుడు. ఇంటి దేవుడా? ఎవ్రీ ఇయర్ మొక్కు చెల్లిస్తారనమాట. ఎన్ని ఏళ్ళ నుంచి ఇట్లా తీసుకొస్తున్నావు? మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు ట్రెడిషనల్ గా ఇట్లా ఏది నచ్చుతుంది ఎక్కువ? ట్రెడిషన్ ఇదే నచ్చుతుంది. ఇదే నచ్చుతుందా? ఫ్యామిలీతో అందరు టుగెదర్ గా ఉంటారు కదా, అదే నచ్చుతుంది. ఎప్పుడు వచ్చారు? ఈ రోజే మార్నింగ్. ఎప్పటి వరకు ఉంటారు? రేపటి మార్నింగ్. ఈ ఇయర్ ఎట్లుంది? ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారు కదా, మీ ఇంటి దేవుడు కదా, సో ఈ ఇయర్ ఎట్లుంది? మంచిగా ఉందా? లాస్ట్ ఇయర్ కూడా వచ్చి ఉంటారు కదా, లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ ఏమైనా తేడా కనిపించిందా జాతరలో? చాలా. అంటే స్టడీస్ గురించి ఎక్కువ మొక్కుకుంటాం కదా, అంటే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది, నమ్మకం. ఓకే. హోప్ అనిపించింది. ఓకే. ఇంకా ఏం నచ్చుతాయి ఈ జాతరలో? ఇంకా జాతరలో అంటే అందరు ఫ్యామిలీతో కలిసి తింటాము, ఇక్కడ అన్నదానం అంతా నచ్చుతుంది. ప్రతి ఏటా కార్తీక మాసంలో జరిగే కురుమూర్తి జాతరలో ప్రధానమైన మరో విశేషం కురుమూర్తి కొండ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ కొండ కొన మీద ఉన్న దీపం. ఆ దీపం జాతర ప్రారంభంలో వెలిగిస్తారు. సుమారు నెల రోజుల పాటు ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. ఆ దీపాన్ని ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ చాలా మహిమాన్వితమైనదిగా భావిస్తారు. అంతేకాకుండా ఆ దీపం మనకి ఇప్పుడు విజువల్లో స్పష్టంగా తెలియకపోయినా రాత్రి పూట ఆ వెలుగు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మనకి కాదు, చుట్టుపక్కల ఉన్న అన్ని గ్రామాలకు కూడా ఆ వెలుగు కనిపిస్తుంది. అందుకే ఇక్కడి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు దాన్ని చాలా మహిమాన్వితమైనదిగా భావిస్తారు. అక్కడ ఒక ఆరెంజ్ కలర్ జెండా ఉంది చిన్నగా, ఆ జెండా దగ్గర ఆ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీక మాసంలో వెలిగించే అఖండ దీపంగా కురుమూర్తి జాతరలో దాన్ని చెప్పొచ్చు. కురుమూర్తి జాతరలో మనకు ఒక పిల్లల గ్యాంగ్ అనిపించింది, మాట్లాడిద్దాము. ఎన్ని రోజులైంది జాతరకు వచ్చి? ఈ రోజేనా? ఎట్లుంది జాతర? ఎవ్రీ ఇయర్ వస్తారా? ఎన్ని రోజులు ఉంటారు? ఒకటే రోజా? అయ్యో, అన్ని ఏమో కొనుక్కున్నారు. మీకు నచ్చినవి కొనుక్కోమని ఎంత ఇచ్చిండ్రు? 300. అందరికి కలిపి ఒక్కొక్కరికా? ఒక్కొక్కరికి 300 ఇచ్చిండ్రా? నీకు 600? అమ్మా, నువ్వు రిచ్ కిడ్ రా. ఏమేం కొనుక్కున్నావు మరి? లడ్లు, పులిహోర అది కొనుక్కున్నా. ఎట్లా అనిపిస్తుంది జాతర? చాలా బాగుంటుంది. మరి ఒక్క రోజు ఎందుకు? ఇది నెల రోజులు ఉంటది కదా, కొన్ని రోజులు ఉండొచ్చు కదా. చాలా దూరం ఉంటుంది. ఏ నుంచి వచ్చిండ్రు?
డొక్కూరు ఎక్కడ ఎంత దూరం? ఆహా. ఎట్లుంది మొత్తం అందరు కలిసి ఒకటే దగ్గర నుంచి వచ్చిండ్రా? మొత్తం తిరుగుతా ఉన్నారా ఇక? ఏం నచ్చుతుంది మొత్తం జాతరలో? నీకేం నచ్చుతుంది చెప్పు. నాకు తిరగడం నచ్చుతుంది. నీకు? నాకు ఏమైనా గేమ్స్ ఎక్కడం అక్కడ రంగుల రాట్నం అవన్నీ గేమ్స్ ఎక్కడం ఇష్టమా? నీకేం ఇష్టం జాతర? గేమ్స్ ఎక్కడం ఇష్టం. నీకు? గేమ్స్ నీకేం ఇష్టం? ఇవాళ చూస్తుంటే బాగుంటది. చూస్తూ తిరుగుతుంటే మంచిగా ఉంటుందా నీకు? అంటే పెద్దగా ఉంది కదా ప్లేస్, తప్పిపోతారని భయం ఉండదా? భయం ఉండదు. అందరూ ఒకటి కలిసి కట్టుకు తిరుగుతారా? ఇంకా మళ్ళీ ప్రతి ఇయర్ వస్తున్నారా? లాస్ట్ ఇయర్ వచ్చిండ్రా? ఎప్పుడు బాగుంది? లాస్ట్ ఇయర్ బాగుందా ఇప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. ఏం బాగుంది ఇప్పుడు? ఏమొచ్చినాయి? కొత్తగా వచ్చినాయా ఆడుకోవడానికి? వీళ్ళ ఆటకు సంబంధించి పెట్టిన ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది ఈసారి కొంచెం ఎక్కువ స్థాయిలో పెట్టినట్టున్నారు. అందుకని పిల్లలకి ఈ ఇయర్ ఇంకా ఎక్కువ నచ్చింది. ఇది పిల్లల గ్యాంగ్, వాళ్ళు మంచిగా పేరెంట్స్ వదిలేసి వీళ్ళు స్వేచ్ఛగా ఇక్కడ విహరిస్తున్నారు. అట్లాంటి పిల్లలు చాలా మంది కనిపిస్తారు. ఇంత పెద్ద ప్లేస్ లో కూడా ఒకవేళ మిస్ అయితే అనౌన్స్మెంట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది కురుమూర్తి జాతరలో. ఏ జాతర అయినా షాపింగ్ సందడి ఉండనే ఉంటది. చిన్న పిల్లల ఆట వస్తువుల దగ్గర నుంచి వంట సామాగ్రి, తినుబండారాలు అన్ని దొరుకుతాయి. ఈ కురుమూర్తి జాతరలో ముఖ్యంగా ప్రత్యేకమైన స్పెషాలిటీ, ప్రధానంగా మిగతా జాతరలతో పోలిస్తే లేని స్పెషాలిటీ ఒకటి ఉంది. అది ఇక్కడ స్వీట్స్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ స్వీట్స్ షాప్స్ లో కూడా ఒక మహిమ గురించి ఒక టాపిక్ మామూలుగా జన ప్రచారంలో ఉంది. అదేంటి అసలు? స్వీట్ షాప్స్ ఎంతమంది ఈ స్వీట్ షాప్స్ వల్ల ఉపాధి పొందుతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఏకంగా వీధులకు వీధులే తినుబండారాలు, అందులో ముఖ్యంగా స్వీట్ షాప్స్. హాట్ కంటే ఎక్కువ స్వీట్ షాప్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి కురుమూర్తి జాతరలో. మాట్లాడదాం స్వీట్ షాప్ యజమానులతోటి. ఎంతమంది ఉంటారు? సుమారుగా ఎన్ని షాప్స్ ఉంటాయి ఇక్కడ స్వీట్ షాప్స్? దాదాపు స్వీట్ షాప్స్ ఒక 300 షాప్స్ ఉంటాయి. దాదాపు చిన్నవి పెద్దవి అన్ని దాదాపు 300 షాప్స్ ఉంటాయి. చాలా బాగున్నాయి. ఈసారి కూడా ఏర్పాట్లు చాలా మంచిగా ఉన్నాయి ఏర్పాట్లు. ఇప్పుడు స్వీట్స్ అంటే మామూలుగా ఏమేమి? ఇప్పుడు జిలేబీ, బాదుషా, ఇంకా ఎట్లాంటి స్వీట్స్? స్వీట్స్ అంటే మిక్చరు, జిలేబీ, కాజాపూరి, బేల్పూరి, మైసూర్ పాక్. ఎన్ని రోజులైంది షాప్ పెట్టి? దాదాపు 8 రోజులు అయిపోయింది. ఉద్దాలు గిట్ల అయిపోయి 8 రోజులు. ఎక్కడి నుంచి వచ్చిండ్రు? మేము మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ మాది, జడ్చల్ల నుంచి వచ్చినాము. ప్రతి ఏడు పెడతారా? ఇవి ఈ ఇయరే పెట్టినారా? మేము పెట్టేసి దాదాపు ఇక్కడ 15 ఇయర్స్ అయిపోతుంది మా దగ్గర. 15 ఇయర్స్ నుంచి పెడుతున్నాం ఇక్కడ. ఎట్లుంటది వ్యాపారం? బాగా జరుగుతుందా? బాగానే అవుతుంది వ్యాపారం ఇట్లా. తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతర కురుమూర్తి జాతర. ఈ జాతర మొత్తం లెక్క చూస్తే 45 రోజులు, కానీ వాడుకలో అయితే 30 రోజులకే చెప్పుకుంటాం మనము. 30 రోజుల అర్థంలో మాట్లాడుకుంటాము. కానీ ఈ జాతర అయిపోయిన తర్వాత కూడా స్వీట్ షాప్స్ ఒక 10-15 రోజుల పాటు, మళ్ళీ పౌర్ణమి వచ్చేంత వరకు కూడా స్వీట్ షాప్స్ ఓపెన్ చేసి పెడతామని చెప్తున్నారు స్వీట్ షాప్ యజమానులు. వాళ్ళతో మాట్లాడదాం. ఇప్పుడు హైదరాబాద్లో మంచి పెద్ద పెద్ద స్వీట్ షాప్స్ ఉంటాయి. నిజంగా అంత టేస్టీగా, అంత శుభ్రంగా తయారు చేస్తారా? అంత టేస్టీగా శుభ్రంగానే తయారు చేస్తాం. అయిపోయే కొద్ది మళ్ళీ కొత్తగా తయారు చేస్తారా? అయిపోయే కొద్ది కొత్త తయారు చేస్తాం. మైసూర్ పాకు, జిలేబీ, బాదుషా, కాజా, జాంగీర్ కూడా ఉంటాయి. ఇవి ఎక్కువ ఇక్కడ అమ్ముడుపోతాయి. ఇవి మైసూర్ పాకు, జిలేబీ, బాదుషా బాగా అమ్ముడుపోతాయి. కారా బూంది, పునుగులు, పుట్నాలు. ఎంతమంది ఉంటారు మీరు తయారు చేసేటోళ్ళు గ్యాంగ్ అంతా? గ్యాంగ్ మొత్తం అంటే సుమారుగా ఒక 70 మంది దాకా ఉంటారు మాస్టర్లు. ఇక్కడే ప్రిపేర్ చేస్తారా? చేసుకొని తీసుకొస్తారా? ఇక్కడనే తయారు చేస్తుంటాం. ఒక్కొక్క స్వీట్ షాప్ కి 3-4 వర్కర్స్ మాస్టర్లు ఉంటారు. అయిపోయే స్వీట్ ని బట్టి ఎట్లా అయిపోతుంటే అట్లా చేసి చేస్తుంటాం. ఎట్లా జరుగుతుంది వ్యాపారం? మీరే తింటారు మరి? ఎట్లుంది? మంచిగా పోతున్నాయా సేలింగ్? చాలు. ఎన్నేళ్ల నుంచి చేస్తాను ఇట్లా? మేము ఇట్లా దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మరి అన్ని సంవత్సరాలు ఈ సంవత్సరం ఏమైనా తేడా ఉన్నదా వ్యాపారంలో? ఏం లేదు, వ్యాపారంలో సరిగ్గా ఉంది. తేడా అయితే ఏమీ లేదు, సరిగ్గా నడుస్తుంది. నేను ఒక మాట విన్నా, ఇక్కడ స్వీట్ షాప్స్ ఇప్పుడు ఇన్ని స్వీట్లు చూస్తున్నాం కదా, వీటి మీద అసలు ఈగలు వాలయ్యి అని, నిజమేనా? ఈగలు పాలవు ఏం లేదు, కవర్లు ఇవ్వలు మొత్తం ప్యాకింగ్ చేసుకుని పెడతాం మేము. అంటే స్వామి మహిమ వల్లనో ఏమో మొత్తానికి స్వీట్ల మీద, స్వీట్ ఉంటే ఈగలు రావాలి, చీమలు రావాలి కదా, రావు అంటారు. రావద్దు ఈగలు, రావు కూడా రావు. మా ఐటమ్ ఫ్రెష్ ఉంటది, ప్లస్ అంటే అట్లా ఓన్లీ కురుమూర్తి జాతరలనేనా? ఇంకా ప్రతి ఒక్క జాతరలో మేము మొత్తం చేసేది మాది ఇదే పని. ఇదే ఫ్రెష్ గా ఉంటది ఐటమ్స్. ఇవి చూస్తే ఎట్లున్న ప్యాక్స్ అట్లనే కనబడతా ఉంటాయి. ఎప్పుడు చూసినా ఎప్పుడు తీస్తాను, ఎప్పుడు చేస్తాను మళ్ళీ కొత్తవి. ఇవి ఫ్రెష్, ఇవి షోక్, అవి షోకా? షోకి ఇవి ఫ్రెష్. డైలీ అయిపోతుంటే డైలీ చేస్తాను ఉంటాం. వర్క్ వెనక మాకు ఉంటాయి, బట్ ఇక్కడ డైలీ చేస్తాను. ఏది ఈజీ చెప్పు స్వీట్లలో చేయడంలా?
మైసూర్ ఇట్లా కలపంగానే అట్లా అయిపోతుందా? తొందరగా ఒక 15 నిమిషాలు మైసూర్ ఈజీ. 15 నిమిషాలు అయిపోతుందా? ఇంకా ఏది టఫ్ అన్నిటికంటే? తప్పు అంటే బాదుషా. బాదుషా. ఏది ఎక్కువ సేల్ అవుతుంది? జిలేబీ. జిలేబీ సేల్ అవుతుంది. జిలేబీ. అందరికి షుగర్లు వస్తానే మరి స్వీట్లు ఎవరు తింటారు? షుగర్ రానోళ్ళు తింటారు. మొత్తానికి వ్యాపారం బాగుంది అని చెప్తున్నారు. వీళ్ళు ఇన్ని షాప్స్ 300 దాకా ఉన్న వరుసగా ఈ వీధి అంతా ఉన్న స్వీట్ షాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఈ నెల రోజుల పాటు సంపాదన వీళ్ళకి ఒక్కోసారి మంచిగా గడిస్తే సాటర్డే సండే ఎక్కువ రష్ ఉంటారు కాబట్టి ఎక్కువ వ్యాపారం జరుగుతుంది. జరగని రోజుల్లో కూడా పూర్తి జాతర అయిపోయిన తర్వాత కూడా సుమారు ఒక 10 రోజుల పాటు వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఎందుకంటే జాతర అయిపోయిన తర్వాత వచ్చే భక్తుల కోసం వీళ్ళు ఓపెన్ చేసి పెడతారు. మొత్తం స్వీట్లు అమ్ముకుని తర్వాతే మేము వెళ్తామని ఈ స్వీట్ షాప్ యజమానులు వర్కర్లు అందరు కలిసి చెప్తున్నారు. ఇది ఇక్కడ స్వీట్ షాప్స్ దగ్గర కురుముట్టి జాతరలో ఉన్న పరిస్థితి. కురుముట్టికి వచ్చే జాతరకు వచ్చే భక్తులు ప్రసాదమైన దొరికితే తీసుకెళ్తారో లేదో తెలియదు కానీ బ్యాంగిల్స్ మాత్రం గాజులు మాత్రం తప్పకుండా ప్రతి మహిళ కొనుక్కొనే వెళ్తుంది. అంతేకాదు ఇక్కడ స్పెషాలిటీ ఊరి జనాలు అందరూ మూకుమ్మడిగా కూర్చుని గాజులు దగ్గరుండి వేపించుకుంటారు. ఇప్పుడు మనం ఆ గాజులు ఉండే ఏరియాకి వచ్చాం. ఈ గల్లీ మొత్తం మొదటి నుంచి చివరి వరకు కూడా గాజులు అమ్మే షాప్స్ తో నిండిపోయి ఉంది. ఆ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఈ గాజుల వీధిలో ఉన్న ఒక షాప్ దగ్గరకు వచ్చాను. లక్ష్మీదేవమ్మ ఉన్నారు మనతో. ఎట్లుంది వ్యాపారం? బాగుందా? మంచిగా అమ్ముడుపోతున్నాయా గాజులు? ఇప్పుడు నెల రోజులు ఇక్కడే ఉంటారా మీరు? నెల రోజులు మరి మీరు ఎక్కడ ఉంటారు? మీ తిండి అంటే ఏం చేసుకుంటారు? రూమ్ తీసుకుంటారా? ఎట్లా? నెల రోజులు మొత్తం అంటే ఫ్యామిలీ వస్తారా లేకపోతే? మొత్తం అయిపోయే రోజు మీ పిల్లలు వస్తారా? ఎన్నేళ్ళ నుంచి పెట్టుకున్నారు ఇట్లా? 10 ఏళ్ళు. ఎట్లుంది మరి లాస్ట్ ఇయర్ తో పోలిస్తే? ఇప్పుడు అంటే ఈ పాటికి మీకు అర్థమై ఉంటది కదా బిజినెస్ ఎట్లా జరుగుతుంది. పోయిన సంవత్సరం బాగుండేనా ఇప్పుడా? ఇంకేంటంటే మళ్ళీ అంతవరకు మళ్ళీ నెల వరకు అయితే తెలుస్తుంది. ఇంకా నెల ఉందా? అమావాస్య వరకు. మళ్ళీ అమావాస్య వరకు. మీకు తిండి వంట అంతా ఉండు ఇక్కడే ఫ్యామిలీ అంతా? ఎట్లా డజన్? 100 రూపాయలు, 80, 70, 60 ఎట్లా ఉంటారు. ఎక్కువ మంది పేద వాళ్ళే వస్తారు కదా. ఇప్పుడు 100 రూపాయలు పెట్టి డజన్ బ్యాంగిల్స్ కొనుక్కుంటారా? అంటే బండ్ల కొనుక్కుంటారు 30 రూపాయలు డజన్ బ్యాంగిల్స్. అంటే ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళే గట్టి గాజులు వేసుకుంటారా? అందరు వేసుకుంటారా? పెద్దవాళ్ళు మామూలు కష్టం చేసేవాళ్ళు. ఇవి నైస్ గాజులు. గట్టి గాజులు ఇవి గట్టి గాజులా? ఈ పూలు పోవద్దని కొనుక్కుంటారా? పూలు పోవద్దని గట్టి ఉంటాయి వాళ్ళకి సమానం. మళ్ళీ సంవత్సరం వరకు ఉంటాయి వాళ్ళకి. మళ్ళీ సంవత్సరం ఉంటాయా? ఒకసారి వేయించుకొని మళ్ళీ జాతరకు వచ్చి మార్చుకుంటారా? జాతరకు వచ్చి మార్చుకుంటారు మళ్ళీ వాళ్ళు. ఈ గట్టి గాజులు వేపించుకొని కష్టం చేసే వాళ్ళు. ఈ గట్టి గాజులు ఎంత డజన్? 100 రూపాయలు. 100 రూపాయలు డజన్. ఏ డిజైన్ ఎక్కువ అమ్ముడు పోతుంది? మాకు ఇట్లా గట్టిగా ఎక్కువ పోతాయి మేడం. ఎన్నిసార్లు తెస్తారు? ఎన్ని మార్లు తెస్తారు ఈ మొత్తం నెల రోజుల్లో? 3 సార్లు 4 సార్లు తెస్తారా? అట్లా పోతే మంచి జరిగినట్టు. మరి మీకు ఒకవేళ ఇట్లనే జాతరలో ఉండి అమ్మి ఎప్పుడన్నా మంచిగా లేదు యాస్ట్ వస్తుందంటే జ్వరం వచ్చో లేకపోతే సిక్ అయితేనో అప్పుడు వాళ్ళ దగ్గర ఉంటాం. వాళ్ళు ఫోన్ మరి షాప్ ఓకే అక్కడ షాప్ ఉంది మరి. మొత్తానికి అయితే గాజులే అంతా. లేడీస్ కి గాజులు కావాలి, జెంట్స్ కి వాళ్ళ హడావిడి వాళ్ళకి త్వరగా దర్శనం చేసుకుని ఫ్యామిలీని తీసుకెళ్ళాలి. కానీ ఇక్కడికి వచ్చే ప్రతి పిల్లలకి కావాల్సినవి ఆట వస్తువులు, ఆట బొమ్మలు. ఇక్కడ మనం చూస్తున్నాం వరుసగా ఆట వస్తువులకే కేటాయించిన ఒక ప్రదేశం, ఒక గల్లీని. ఇక్కడ జాతరలో వచ్చే ప్రతి పిల్లోడి చేతిలో ఏదో ఒక ఆట వస్తువు ఉంటుంది. తల్లిదండ్రులు తప్పకుండా ఆ పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కొనిచ్చే తీసుకొని వెళ్తారు. అట్లాంటి ప్లేస్కి వచ్చాము. ఇక్కడ ఈ షాప్స్ వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? యాదమ్మ. ఎట్లుంది? ఏం లేవు మేడం. మరి ఎందుకు జనాలు రాలే? జనాల పబ్లిక్ లేదు మేడం. ఎక్కువ లేదా? ఎక్కువ లేదు. గిరాకులు లేవు. లక్షలు పెట్టి మాల్ తెచ్చినాం. చాలా ఇబ్బందికరం ఉంది. ఏ రేట్ నుంచి ఏ రేట్ వరకు ఉన్నాయి నీ షాప్ లా? ఆ షాప్ లా 1000 రూపాయల నుండి 500 నుండి 100 రూపాయల వరకు. 100 రూపాయల వరకు ఉన్నాయా? చిన్న పిల్లల ఆట వస్తువులు ఎంత ఉన్నాయి మామూలుగా రేట్లు? 100 రూపాయలు మేడం. 100 మినిమం 100నా? మినిమం 100 రూపాయలు. అందుకంటే తక్కువ లేవు? తక్కువ లేవు. ఇంకా ప్రతి ఇయర్ పెడతారా మీరు ఇట్లా? ప్రతి సంవత్సరం పెడతాం మేడం. సంవత్సరం కూడా వస్తాం మేడం. నీకు గుర్తుండి ఏ ఇయర్ బాగా జరిగింది నీకు గిరాకీ? 3 ఏళ్ల కింద మంచిగా బాగా జరిగింది. పోయిన సంవత్సరం కూడా అంతంత మంచిగానే ఉంది. బానే ఉంది. ఈసారి తక్కువ కొంచెం డల్ గా ఉంది. ఎంత ఉంటది రెంట్? ఇడ బాగుంటదా? 5 మేడం.
దీని కిరాయి మేడం 400 ఇస్తారు మేడం అక్కడ ఒక రోజు కంటే ఇక జాతర అంతా అయిపోయేంత వరకు 400 టైప్ బజారు 400 500 అట్లా కట్టించుకుంటారు మేడం. జనాభా వచ్చినా గిరాకీ లేదమ్మా. ఒక 2 రోజులు వచ్చినా ఉద్దాలకు వచ్చినారు, మరుసటి రోజు వచ్చినారు, మిగతా రోజులు ఏం లేదు అట్లా. మళ్ళీ పెరుగుతారా? మళ్ళీ శనివారం అట్లయితే వస్తారనే మాట అంటున్నారు. అట్లా వస్తారో ఇంకా మనం ఏం చెప్పలేము. అంటే జనరల్ గా శని ఆదివారం ఎక్కువ గిరాకీ ఉంటుందా? మామూలుగా శనివారము ఆదివారము సోమవారం 3 రోజులు ఉంటుంది, 4 రోజులు ఊపు ఉండాల్సిందే. పబ్లిక్ కొద్ది గొప్పలు వస్తారు, ఇట్లా కొద్దిగా ఒక గంట సేపట్లో కనపడతారు, ఏం ఉండదు గిరాకీ. నెలంతా అమ్ముకున్న తర్వాత గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందా? అంటే చెప్పలేము, కొందరు అదృష్టం అది, కొందరికి అవుతుంది కొందరికి కాదు. ఎన్నేళ్ళ నుంచి పెట్టిండ్రు మీరేడా? నేను చేయబట్టి 40 ఏళ్ళైంది వ్యాపారం చేయబట్టి ఫస్ట్ టైం కురుమూర్తికి రావడం. గిరాకీ ఇంకా రావాలి. ఇంకా మామూలుగా కూలిపాట అవుతుంది అంతే, అంతకంటే పెద్ద లేదు, జవరాగా అవుతుంది. దొమ్మి గిరాకీ అయితే లేదు ఇక్కడ. రెగ్యులర్ 4000 5000 6000 అట్లా. శనివారం అయితే 10,000 అమ్ముతుంది ఒక రోజుకి. మరి కిరాయి ఎంత షాపు? అది దేవస్థానం వాళ్ళు మామూలుగా 1000-2000 తీసుకుంటారు. షాపును బట్టి అంటే లడ్డు అంగడి కోరేటు, పూసలంగల కోరేటు, బొమ్మలంగల కోరేటు. మీదే షాపు? మాది లేడీస్ కార్నర్. లేడీస్ కార్నర్ కి ఎంత? 1000 రూపాయలు 15 రోజులు అట్లా తీసుకుంటాం. రోజుకు? ఒక రోజు కాదు, మంత్ 1 మంత్ 1 మంత్ వరకు తీసుకుంటాం. జనాలు అయితే వస్తున్నారు, జనాలు రష్ ఉంది. కాకపోతే ఇంకా జాతర ఇంకా అమావాస్య వరకు ఉంది కాబట్టి వాళ్ళలో హోప్ ఉంది. జనాలు జాతర అయిపోయే ముందు 3వ వారం ఎక్కువ వస్తారు కాబట్టి, ఇది స్టార్టింగ్ డేసే కాబట్టి 3వ వారంలో వాళ్ళకు పూర్తి స్థాయిలో గిరాకీ జరుగుతుంది అనే హోప్ తో ఇక్కడ వ్యాపారులు ఉన్నారు. ఎంత బడ్జెట్ జాతరలో? దాదాపు ఒక 2000 దాకా ఖర్చు పెడతాం. 2000 దాకా కొనిచ్చుడు వరకే, తిండి కాకుండా? లేదు, అన్ని కలిపే. ఎంత ఇప్పుడు ఈ వాచ్ కి? వాడి మురిపం 50 రూపీస్. అది బాగుందా వాచ్? బాగుందా? 50 రూపీసా? ఎట్లున్నాయి గిరాకీ? అంటే కాస్ట్ ఎట్లున్నాయి? పర్లేదు, అన్ని రీజనబుల్ గానే ఉంటాయి. ఇక్కడ జాతర అన్నప్పుడు అలాగే ఉంటుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇట్లా జాతరకి? అంటే నేను ఎవ్రీ ఇయర్ వస్తాం, అంటే మధ్యలో మిస్ అవుతుంటాం ఎప్పుడన్నా ఒకసారి. ఎవ్రీ ఇయర్ వస్తాం మేము ఇక్కడికి. వీడు అయిపోయింది, ఇప్పుడు నీకేం కావాలని అడగంగా నేను విన్నా. ఏం అడిగిండ్రు? ఏమైనా అడిగినరా? ఏదైనా చైన్ అడిగినరా? 2000 బడ్జెట్ పెట్టుకున్నారు షాపింగ్ కే, ఓన్లీ షాపింగ్ కే. ఒక రోజుకే వచ్చిందా జాతర? ఉంటాము, 1-2 డేస్ ఉంటాం. జాతర స్వామివారిని దర్శించుకున్నారా? దర్శనం అయిపోయింది. మంచిగా అయిందా దర్శనం? అంటే ఎట్లున్నారు రష్? తగ్గింది, ఈ రోజు పబ్లిక్ చాలా. ఇవాళ తక్కువ ఉన్నారా? ఇది ఏ టైంలో ఎక్కువ ఉంటుంది ఈ జాతరకి రష్? సండే పున్నం. చిన్న చింతకుంట మండలం అమ్మాపూరు గ్రామంలో కురుమూర్తి గుట్టపై వెలిసిన లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి లక్షల సంఖ్యలో ఇప్పటికే భక్తులు తరలి వచ్చారు. కార్తీక మాసం మొత్తం కూడా ఈ జాతర జరుగుతుంది కాబట్టి కార్తీక మాసం ముగిసి జాతర అయిపోయే లోపు ఇప్పటికి వచ్చిన భక్తుల కంటే అధిక సంఖ్యలో భక్తులు వస్తారనే నమ్మకం ఆలయ పూజారులు కూడా మనతో చెప్పారు. ఇది మొత్తానికి కురుమూర్తి జాతరకి సంబంధించిన పూర్తి విశేషాలు. కెమెరామెన్ రూపాల్ సాయితో కలిసి యశోద, పల్లవి టీవీ.